అరే మంచి కళ చెడగొట్టావు గారా. నీ అల్లం వెల్లిగడ కగ్గిదాలుగా అల్లం వెళ్ళిపా 102 కిలో. అరే మంచి కళ చెడగొట్టావు గారా. అవరా కన్నం ఈ మధ్యలో మన దోస్తుగాల సూపే బంగారం అయింది గారా. ఎందుకు అట్లా అంటాను? మళ్ళీ లేకుంటేంద్రా ఆ రాయేష్ గాడు ఉంది శ్రీకాంత్ గాడు మొత్తానికి కనబడతలేదు. వాళ్ళిద్దరు జోడెట్ల టైప్ రా. ఒకటి లేకపోతే ఒకటి ఎట్లా వస్తారు అనుకుంటున్నావురా? అవునరా నువ్వు చెప్పేది కూడా నిజమేరా. ఆగో మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. శ్రీకాంత్ గడు వస్తాండేం రా. అవును గారా అత్తాను గాయడు నీ అవగేటారు. రాయేష్ గారు లేకుంటే శ్రీకాంత్ గడు వస్తాడంటే ఘోరమే మరి. అయిరా ఎవరా శ్రీకాంత్ ఎవరు రాయేష్ గారు లేదని వచ్చిన పోకానా ఎవరేమో విశేషం ఉన్నది. వర్షం పడుతుంది మా అన్నం చూసా. అలా ఏం లేదురా ప్రసాద్. అయితే కానీ రాజేష్ గారు ఇట్లా పక్కకి ఇట్లా వచ్చిండారా? చూసినావురా కథ వీడు ఏం లేదనుకుంటానే మన రాయేష్ గారు వచ్చిందా అంటాడు. అనుకున్నాను రా మీరు ఇద్దరు ఒకటే అని మాకు తెలియదా రా. అరే అలా ఏం కాదురా, మనం కలిసినా కూడా నేను రాజు గురించి ఎక్కువ మాట్లాడుతా తెలుసు కదరా మీకు. అవునరా ఆడంటే నీకు పంచపానాలు. ఒక్క కంచలో తింటారు, ఒక్క మంచలో అంటారు. ఆడు ఎటు పోయినా వాడు నీతోటేరా. అరే వీడు గాలి లేకుండా బతాడు గాని వాళ్ళు లేకుండా వస్తారా. నా కోసం బాగానే మాట్లాడతాను. అనంగానే వచ్చిండ్రా వీరికి వందే లాయేసు కూర్చోరా. ఏమిరా రాజు వీళ్ళు ఎటు పోలే? అరే వీడు ఎప్పుడు మాతోడు కలిసిన నీ జోలు దియ్యం రోజే ఉంటదిరా. ఎప్పుడు నీ జోలో తీస్తాడు. అరే చిన్నప్పటి సది మన నలుగురం స్నేహితులమే కారా. కాకపోతే నేనంటే వానికి కొంచెం ప్రేమ ఎక్కువరా. అవునరా సరే మనకు చాలా రోజుల తర్వాత కలుసుకుందాం. ఏమన్నా చేద్దామా మరి? ఏంటి విశేషాలు? అరే కన్ను విశేషాలు ఏముంటాయిరా. ఒక సీరియల్ కు రాత్రంతా మాటలు ఆలోచించి రాసి 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 తలనొప్పిగా ఉందిరా. ఏంది నీకు తలకైనా వస్తుందారా? అరే అయినా నువ్వు మా పెళ్ళికి రాలే కదరా. మా సీత కాఫీ బాగా పెడుతుందిరా. ఇట్టే నీకు తలలో వెళ్ళిపోతుంది. అరే మా ఇంటికి పోదాం పారా. ఎట్లా సీతను పరిచయం చెప్పినట్టు ఉంటుంది నీకు. అరే ఇంకా సీరియల్ కు మాటలు రాసి ఉన్నదిరా. రాలేనురా ఏమనుకోకు. ఏంది నువ్వు గమని చెప్పేది ఏం లేదు. నువ్వు మా ఇంటికి రావాల్సిందే. మా సీతతో పెట్టిన టీ తాగాల్సిందే. నువ్వు వద్దురా. రా. సీత సీత ఒకసారి ఇట్రా. అరే రాజేష్ నా భార్యరా. సీత వీడు నా ప్రాణమిత్రుడు రాజేష్. మన పెళ్లికి రాలేకపోయాడు, అందుకే మన ఇంటికి ఇప్పుడు తీసుకొచ్చా. అరే అవునా నమస్తే అండి. నమస్తే అండి. సీత నువ్వు కాఫీ బాగా పెడతావు కదా, ఒకసారి నీ చేతితో కాఫీ పెట్టి తీసుకురావా. అరే కాఫీ బాగా పెడుతుందిరా నా భార్య. ఒకసారి తాగి చూడు ఎట్లుంటుందో. అరే రాజు మా సీత పెట్టిన కాఫీ ఎట్లా ఉందిరా? అచ్చం నేను కలగన్నట్టే ఉందిరా. ఏందిరా? లేదురా బాగుందిరా. సీత నువ్వు చెప్పడం మర్చిపోయినా, వీడు సీరియళ్లకు కథా మాటలు బాగా రాస్తాడు. వీడు చెప్పే సన్నివేశాలు నిజంగా మన జీవితంలో జరిగినట్టే. ఎంత అద్భుతంగా ఉంటాయంటే
మన ముందు జరుగుతున్నాయి కాబట్టి అనిపిస్తుంది. అంత వారాస్తాడు. అరే ఇప్పుడు నా గురించి ఎందుకురా? సరే కానీ అడగడం మర్చిపోయినరా, ఇప్పుడు ఏ సీరియల్కి మాటలు రాస్తున్నావురా? దోస్తు గాని పెన్ల మీద మోజు పడితే సీరియల్ రాస్తున్నారా? అరే ఈ టైటిల్ ఏదో బాగుందిరా. ఏంటిరా ఎప్పటికీ తనే గుర్తొస్తుంది. అస్సలు నా మనసు కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. ఏదైతే కానీ ఎప్పటికీ దాన్ని చూడాలనిపిస్తుంది. దాని ఇంటికే వెళ్తా, ఏమన్నా కానీ ఏదైనా మంచిదే. అరే నాకు నీళ్ళు వద్దురా. నీకురా కొంచెం పోయిరా, చాలు చాలురా. రే కన్నం అన్నా ఏయిరా. వేసులే. అరే ఇప్పటికే మీరు ఆఫ్ తాగిండ్రు, మళ్ళీ ఆఫ్ అయింది. కొంచెం తక్కువ తాగుతుందిరా. అరే నువ్వు థమ్సప్ కానివి, నీకేం తెలుసురా ఈ మందు కోసం? ఈ మందులనే ఉన్నదిరా గమ్మత్తు. ఏమంటారా కన్నం? అవన్నా వీడు ఎందుకు వచ్చి సాము కబర్ చెప్పినట్టు అటు థమ్సాప్లో ఏం పాటైందిరా. ఇది తాగి చూడు ఒకసారి తెలుస్తుంది దీని మజా అంటే ఏంటిదో. దేవతలే తాగినరా. కన్నం గారు ముఖ్యానికి వస్తే ఇంకో బాటిల్ కూడా తాగుతాడు. నీయేమే చెప్పినవురా? నా ఇంటి పేరే కన్నం, అందుకే ఫ్యాషన్. అరే విందు విందు అంటాను, ఆఖరికి మందేరా మిమ్మల్ని బొంద పెడుతుంది. అరే ఈ డైలాగ్ ఏదో బాగుందిరా, ఈ సీరియల్ వాడతారా? రాసుకో. అరే కన్నం, ఈ థమ్సప్ గాని వదిలేరా. ఎంతైనా శ్రీకాంత్ గాడు లక్కీ ఫెయిల్వరా, లక్కీరా వాడు. అరే రాజేష్, ఈ తాగే కాడ కూడా శ్రీకాంత్ గారు తోలారా. అరే
నేను తీసింది శ్రీకాంత్ కోసం కాదురా, శ్రీకాంత్ గాని పెళ్ళం కోసం రా, కానీ పెళ్ళం కోసం రా. ఏంది అని పెళ్ళం గురించా? అవునరా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏముందిరా, అలాంటి పెళ్ళం నాకుంటే గడప దాటి బయటికి రాకుంటుందిరా. అరే ఎంతైనా మన దోస్తు గాని పెళ్ళం రా, అలా అనద్దురా. అరే ఆడు అట్లా అంటాడంటే ఆయన మనసులో ఏదో ఉంది. అరే నువ్వు చెప్పురా. అరే అది ఎంత అందంగా ఉందంటే మొగ్గ నుండి వచ్చే పువ్వులాగా ఎంత అందంగా ఉందిరా. దాన్ని ఒక్కసారన్నా అనుభవించకుంటే ఈ జన్మకి అర్థమే లేదురా, అర్థమే లేదురా. అరే అట్లా మాట్లాడద్దురా, మన దోస్తు గాని పెళ్ళం రా, కళ్ళు పోతేరా రాయేష్. అరే కన్నం నువ్వన్నా చెప్పురా. ఆమెతో కలిసినాక ఈ కన్లేందిరా, ఈ ప్రాణమే పోతేందిరా, పోతేందిరా. అరే మరి నేను కూడా అలా భార్యను చూసాను రా, మరి నా నీళ్ళకి ఆలోచన ఉట్లేదేంద్రా? అరే నీకు అందాన్ని చూసే గుణం లేదురా, అందుకే నువ్వు థమ్స్అప్ గాని అయినావు. అరే అది గుణం కాదురా, దాన్ని కామం అంటారా. అరే ఆయన పెళ్ళం మీద ఆడు మోసపడ్డాడు, మధ్యలో నీకెందుకు నాకెందుకురా? అరే మీకు మందు బాగా ఎక్కువైంది, అందుకే పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతాను రా, పాపం దక్కుతుందిరా. మరి నేను ఎంత నమ్మినరా? అరే దాని వంపు సొంపులు చూస్తే ఎంత తాగినా ఎక్కుతలేదురా. ఎట్లయినా దాన్ని అనుభవించి తీరుతారా, తీరుతారా. అరే మీకు ఏమన్నా మైండ్ తొప్పిందారా? నేను అప్పంజలు చెప్తాను, మీరు ఇదే చెప్తాను. కొంచెమన్నా పాపం పుణ్యం ఉండాలిరా. అరే నాకున్న ఆలోచన మధ్యలో ఏలు పెట్టినామనుకో దెబ్బలైతే ఇరా, నా కోసం తెలుసుగారా. ఇప్పుడు దాని ఇంటికి పోతాన్నాం, పాలిరా. మీరు చెప్తే మారర్రా, మీ కర్మ. ఏ కన్నం రారా. దారా మీరు అనుభవించే మీరు అనుభవిస్తారు. అరే కన్నం, అన్నా నేను లోపడి పోతాన్నా. ఆ శ్రీకాంత్ గాడికి ఇట్లతే నాకు ఫోన్ చేయి. అరే వాడేమన్నా మంచి పని చేస్తానని మరి వీడు ఉంటావారా? అరే అద్దుపారా, నా మాట రే. నువ్వు పోతే పోరా, నేను రానుపో. ఛీ మారండ్రా రే, పాపం దక్కుతుందిరా. మీరేంటి ఇలా వచ్చారు? మా ఆయన ఇంట్లో లేరు. నేను వచ్చింది మీ ఆయన కోసం కాదు, నీకోసం. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నిన్ను చూసినప్పటి నుండి ఒళ్ళంతా పిచ్చెక్కుతాంది. నిన్ను తాకకుంటే నా మనసంతా బరువెక్కినట్టయితా. నీ విషయం మా ఆయనతో చెప్తా. నువ్వు చెప్తే నమ్ముడు కాదు వాడు, నేను చెప్పిందే నమ్ముతాడు వాడు. నిన్ను చూసిన కాంచెలి నిన్ను అనుభవించాలని నా మనసు తహతహలాడుతుంది. చిచి, అసలు నీకు స్నేహం విలువ తెలుసా? ఇప్పుడు స్నేహం కంటే నీ మీద కలిగిన మోహమే ఎక్కువ. చిచి, నీకు అలా అనడానికి సిగ్గుగా లేదా? దాహం వేస్తే నీళ్లు తాగాలి, మోహం వేస్తే మోజు తీర్చుకోవాలి. నీపై కలిగిన మోహాన్ని నువ్వే తీర్చు. వచ్చేయి.
ఇంకెక్కువ మాట్లాడితే చెంప పగులుతుంది. ఇంత అందమైన చెయ్యి నా చెంపను తలుగుతాయి. కొట్టు 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 ఇంకా కొట్టు కొట్టు కొట్టు. స్నేహితుడి భార్యని ఒక చెల్లిలాగా చూడాలని కూడా తెలియదా నీకు? స్నేహానికి వరస లేదు, అలాంటిది స్నేహితుని భార్యకు వరస ఎక్కడిది? రా, సమయం వృధా చేయకు, నా కోరిక తీర్చు. పరుపు లాంటి నీ శరీరంపై పండుకోవాలని ఉంది. నిన్ను భయపెట్టించి అనుభవించేలా చేయకు. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు భయం వేస్తోంది. భయపడే బదులు నన్ను సుఖపెట్టచ్చు కదా. అసలు ఈ మాటలు ఎట్లా మాట్లాడుతున్నావు? అసలు నువ్వు మనిషివేనా? మనిషిని కాబట్టే నిన్ను చూసి మత్తెక్కి నీతో మంచమెక్కాలనుకుంటున్నా. నువ్వు మనిషివైతే ఇలా మాట్లాడు. చిచి, నీతో మాట్లాడాలంటేనే కంపరం వేస్తోంది. నీ అందం అందరి మగవాళ్ళ హృదయాలు లాగుతుంటే నాకు మాత్రం నా శరీరం మొత్తం లాగినట్టుందే. ప్లీజ్ సీత, ప్లీజ్ సీత, కాదనకు. ప్లీజ్ సీత, సీత. మీ ఫ్రెండ్ చూడండి ఏం చేస్తున్నాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఇంకోసారి ఇంటికి రానియద్దు, చెప్పండి. ఏంటో రాయేష్ ఇది? ఇదంతా నిజం అనుకున్నావారా? ఏంద్ర తను అయినది? అదేరా, నేను సీరియల్కి ఒక సన్నివేశం రాసినరా, అదే చెప్తానరా. ఓర్ పిసోడా, అంతేనారా? వచ్చే నాకు ఎక్కడవుతారా? భయపడింది అవసరం. సీత, ఈ సన్నివేశం రా చెప్పాడంటే మనతో మనలో జరిగినట్టు అనిపిస్తుంది. అరే రాయేష్, రా కూర్చోరా. వద్దురా శ్రీకాంత్, చెప్తా. సీత, రాయేష్ మీరు మాట్లాడుతుండండి, కొంచెం నాకు ఫోన్ వచ్చింది. ఏమండి? అర్జెంట్ మాట్లాడు. నాకు నీ మీదున్న కోరిక అస్సలు సాగాలి. ఎప్పటికైనా నిన్ను అనుభవించి తీరుతా. టాటా, బాయ్. అవురా కన్నం, ఇక్కడ ఉండి వాడు అత్తే చెప్పురా నాకంటే ఇక్కడ ఉండి సెల్లు ఆడుకుంటానవారా? అంటే నన్ను దొరకబట్టిద్దామనే గారా? బాడుకావు అవ్వదుడు రాయేష్ అన్న, నువ్వు చెప్పిపోయిన కాడికి వెళ్ళి ఇదే కలమ కడ కూకునే ఆడు ఎట్లా కూడా వచ్చిండో నాకు తెలియదే. అమ్మతోడు రాయేష్ అన్న. ఎవరు ప్రసాద్, ఎందుకు రమ్మన్నా? ఏం లేదురా శ్రీకాంత్, నీకు విషయం చెప్పాలి కానీ ఎట్లా చెప్పాలో అర్థమైతే లేదురా. అది చెప్పే విషయం కాదు కానీ చెప్పకుంటే చాలా పెద్ద తప్పు అవుతుందిరా. ఏంటో చెప్పురా. అదేం లేదురా, మన స్నేహం మీద ఉన్న గౌరవంతో చెప్తానా, నువ్వు ఆ రాయేషాంతో దోస్తాన బంద్ చేయరా. అలాంటివేంద్రా, వాడు మా ఇంట్లో వాళ్ళతో సంబంధాన్ని తెలుసు కదా. వాని గురించి పిచ్చిగా మాట్లాడుతున్నా దగ్గర. అరే నీ కోపం వస్తుందని నాకు తెలుసురా, కానీ వాని మనసులో దురుద్దేశం ఉందిరా, అర్థం చేసుకోరా. అరే చెప్పే కరెక్ట్ చెప్పు. ఏం లేదురా, వాడు మీ భార్య మీద మనసు పడ్డారా, వాడిని మీ ఇంట్లోకి రాని మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావా? రాజేదంటే నా ప్రాణం రా. వాని గురించి ఏది పడుతుంది మాట్లాడకు. స్నేహం అంటే స్నేహం నిలబెట్టాలరా, నీలాగా స్నేహాన్ని కొలవటద్దు. అరే ప్లీజ్ రా శ్రీకాంత్, నేను చెప్పేది వినరా. నువ్వు నన్ను కొట్టినందుకు బాధ లేదురా, అవసరమైతే నన్ను ఇంకా కొట్టురా కానీ నేను చెప్పేది నిజం రా. ప్లీజ్ రా, నన్ను నమ్మురా. పంచోడు కాదు. అరే రాజకీయ నుంచి నాకు తెలుసు, వాడి గుణం ఏంటో నాకు తెలుసు.
అరే నీ మనసులో దురుద్దేశం పెట్టుకొని వాని మీద మాట్లాడుతున్నావు చూడు. స్నేహం స్నేహం రా, వాడు నాకు ప్రాణం రా. మంచి మాట్లాడుతుందిరా అవులేగా. రే రే నమ్మురా, వాడు మంచోడు కాదురా. ఏంటండి ఏదో మాట్లాడాలన్నారు? ఆగు సీత, రాజేష్ రమ్మన్నాను, వాడు వచ్చిన తర్వాత చెప్తాను. రాజేషా? అతను ఎందుకు ఇప్పుడు? చూడు మోడల్లో వచ్చేసినాడు. కూర్చో రాజేష్. ఎంత ఫోన్ చేసావు రమ్మని? ఏం లేదురా, నాకు బిజినెస్ పని మీద నేను ఊరు వెళ్తున్నాను. సీతగా అవసరం ఉంటుంది కదా, అందుకనే కొద్దిగా అందుబాటులో ఉంటావు అని చెప్పేసి పిలిచాను అంతే. ఆయన ఎందుకండి? ఏ పని ఉంటే నేను చూసుకుంటా కదా. ఎందుకు సీత, నువ్వు ఇబ్బంది పడతావు అని చెప్పేసి మనం రమ్మన్నాను. ఉంటాడు కదా. అది కాదండి. చెప్పు ఏంటి? నేను చూసుకుంటా కదా, నాకు తెలుసు కదా. సీత నువ్వు ఊరి కొత్త, ఎవరో తోడుండాలి కదా నీకు, అందుకే మనం ఉంటాడు కదా నువ్వు అని చెప్పాను. ఇంత త్వరగా వస్తుంది అనుకోలేదు. ఇన్ని రోజులు వాడే అంటాను, వాడే లేకుండా ఇంకా నాకు ఓరవట్లేదు. వెళ్ళడం అవసరమా అండి? అది అవసరం కదా సీత. అరే రాజ్, సీతను జాగ్రత్త చూసుకోరా, అసలే కొత్తగా రా. అరే నా ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటారా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. అందుకే కదా నేను నమ్మి నేను సీతను అప్పగిస్తున్నా. సీత నేను వెళ్తున్నా. మా ఆయన ఏంటి గొర్రెల మందని కసాయి వాడి గొప్ప చెప్పినట్టు వీడికి నన్ను చూసుకోమని చెప్పిపోయిండు. మొదటి నుంచి నేను మా ఆయనకి ఎంత చెప్పినా నమ్మట్లేదు. అయ్యో భగవంతుడా.